అర్థం నిల్చుంటే ఈ రోజు మీలో ఉన్న సూపర్ స్టార్ ఉన్నాడా? అలాగే శ్రీగారు పంచాయతీ కానీ ప్రతి ఆంధ్ర కానీ చాలా మంది మరణించడం జరిగింది. అలాగే నేను ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్ గా ఉన్నాను. నాతో పాటు రాష్ట్ర కమిటీకి సంబంధించినటువంటి కో చైర్మన్లు, అలాగే వైస్ చైర్మన్లు, గౌరవ సెక్రటరీ జనరల్ గారు, అలాగే గౌరవ కన్వీనర్ గారు, తదితర స్టీరింగ్ కమిటీ సభ్యులందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఇది ఉత్తరాంధ్ర వేదికగా నిర్వహిస్తున్నటువంటి ప్రాంతీయ సమావేశం. ఈ సమావేశం ద్వారా మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏమిటంటే, గత 24వ తేదీన రాష్ట్ర ప్రభుత్వంతో గౌరవ రాష్ట్ర కార్యదర్శి మాకు గ్రామ వార్డు సచివాలయాల శాఖకు సంబంధించినటువంటి కార్యదర్శి వారితో చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో ఉద్యోగుల యొక్క ఆవేదన ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాన్ని పూర్తిగా సఫలం చేశామని చెప్పి ఆంధ్రప్రదేశ్ విలేజ్ వార్డ్ సెక్రటరీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ మా ప్రధానమైన డిమాండ్లు ప్రభుత్వం ముందు తీసుకెళ్ళడం జరిగింది. మా మిత్రులు చెప్పినట్టు ప్రభుత్వం చర్చించింది, కానీ దాని మీద స్పష్టమైన మాకు ఒక అధికార ప్రకటన కానీ ఇచ్చినట్టయితే ఉద్యోగుల్లో ఆందోళన తగ్గుతుంది. రెండోది మేము అడిగేది ఏమీ గుంటమ్మ కొడుకు కాదు, ప్రభుత్వం వ్యతిరేకం, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకం కాదు. ఉద్యోగి ఏ ప్రభుత్వం ఉన్నా ఆన్లైన్ చేసే వర్క్ చేయడానికి ఉద్యోగి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. మేము అడిగే ప్రధాన అంశం ఏంటంటే వాలంటరీ విధుల నుంచి మినహాయించమని. మేము మళ్ళీ చెప్తున్నాం ప్రభుత్వానికి, మేము బీటెక్లు, పిహెచ్డీలు, ఎంటెక్లు, ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్, చాలా గ్రాడ్యుయేషన్స్ చేసి కూడా ఈ ఉద్యోగాలకు వచ్చింది ప్రభుత్వ ఉద్యోగం అని ఒకే ఒక నమ్మకంతో. కానీ ఈ రోజు చూస్తుంటే 1,25,000 ఉన్న ప్రభుత్వ ఉద్యోగులైన గ్రామోద్యోగ ఉద్యోగులు ఒకలాగా, క్షేత్ర స్థాయిలో విమానం ఉద్యోగులు ఒకలాగా ఎందుకు మమ్మల్ని ఒక వ్యత్యాసం చూపిస్తున్నారు? అంటే ప్రతిదీ మాకు ఏం కావాలన్నా ప్రభుత్వ ఉద్యోగం ఉంది, అన్ని కూడా మేము మళ్ళీ మాకు జీవో కానీ మాకు సరిపోయిన నోటు కానీ రావాల్సి వస్తుంది. ఎందుకు ఆ వ్యత్యాసం? అంటే 1,25,000 మంది ఉన్న గ్రామోద్యోగ ఉద్యోగులు ఎందుకు ఈ వ్యత్యాసం చూపిస్తున్నారు? దాని